బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రమాశంకర్ కుటుంబానికి ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. బహుజన సమాజ్ పార్టీ రమాశంకర్ కుటుంబానికి భరోసాగా నిలిచి ₹1,00,000 బహుజనుల చేత అందుకున్నారు. రమాశంకర్ ఈ నెల 10న రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించాడు. రమాశంకర్ మరణం బీఎస్పీ పార్టీకి తీరని లోటని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ తెలిపారు. చెండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలో రమాశంకర్ సంస్మరణ సభ బీఎస్పీ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేరెళ్ల ప్రభుదాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ హాజరై మాట్లాడారు. రమాశంకర్ మునుగోడు నియోజకవర్గంలో బహుజన రాజ్యం కోసం ఎంతో చురుకైన పాత్ర పోషించాడని పేర్కొన్నారు. చాలా బాధాకరమైన సందర్భంలో మనమందరం కలుసుకున్నాం. ఇది మాటలతోటి తీర్చేది కాదు. మనం ఎంతమంది వచ్చినా కానీ ఎన్ని రకాలు ఓదార్చినా రమాశంకర్ గారి భార్య కావచ్చు, అబ్బాయిని కావాల్సిన తల్లిదండ్రులను కావచ్చు, వాళ్ళు ఓదార్చడం అనేది మన వంతుగా మనం ఏదో ప్రయత్నాలే తప్ప నిజానికి రమాశంకర్ గారి లోటును ఎవరూ కూర్చలేదు. ఈరోజు రమాశంకర్ గారి లేనిటువంటి లోటును ఈ ప్రకృతి ఆ కుటుంబానికి ప్రసాదించి వాళ్ళను ఆ లోటును తట్టుకునే విధంగా చేస్తుందని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను, నేను ఆకాంక్షిస్తున్నాను. ముందుగా రమాశంకర్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నివాళులు అర్పిస్తున్నాను. రమాశంకర్ అమర్ రహే. రమాశంకర్ గారు మీ అందరికీ తెలుసు మిత్రులారా, మామూలు అయినటువంటి పని చేయలేదు. రమాశంకర్ గారు ఎంత గొప్ప పని చేసిండు అనేది అంటే మనకు మన బిడ్డగా కనబడవచ్చు, మన ఇళ్ళల్లో సామాన్య వ్యక్తిగా సామాన్య యువకుడుగా కనబడవచ్చు, కానీ బయటికి వెళ్ళి ఎంతో గొప్ప పని చేసిండు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇవాళ ఇంతమంది నాయకులం వేరువేరు ప్రాంతాల నుండి వచ్చినాము ఆయన కోసం అంటే బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. ఈ జాతీయ పార్టీకి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను ఈ మారుమూల పల్లెకు రమాశంకర్ గారి కొరకు రావడం అంటే ఆయన ఎంత గొప్ప పని చేసి ఉంటాడు. ఇది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేయాలి? ప్రజలందరినీ కాపాడాలి. రాజకీయ నాయకులందరూ డ్యూటీ అది. కానీ వాళ్ళని కాపాడడానికి ఒక బలగం ఉంటుంది, సైన్యం, పోలీసులు, వీళ్ళంతా. అంటే కంటికి రెప్పలాగా ప్రజలను కాపాడే, మనుషులను కాపాడేటువంటి సైన్యం ఒకటి ఉంటుంది. అలాంటి పార్టీకి సంబంధించిన సైన్యంలో ఒక ప్రధానమైన వ్యక్తిగా ఈ ప్రాంతంలో భువనగిరి పార్లమెంటు పరిధిలో ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కాపాడేటువంటి బీవీఎఫ్కు ఆయన నాయకుడు. ఇవాళ ఈ పార్టీ కింది కులాలలో ఉన్నటువంటి పేదోళ్ళ కోసం పోరాటం చేస్తుంది కాబట్టే, ఈ పార్టీ ఉన్నది కాబట్టే ఇవాళ ప్రభుత్వాలు ఈ పేదల కొరకు పథకాలు చేస్తున్నాయి. వీళ్ళు ఎవరు లేకుంటే పేదోళ్ళను పట్టించుకుంటూ ఉంటారు, అడిగేటోడు లేకుంటే వీళ్ళు ఎవడు ఉంటాడు మళ్ళీ పట్టించుకుంటూ. బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రాలే, కానీ ఆ పిల్లోడు బహుజన్ సమాజ్ పార్టీ కొరకు పనిచేసిండు. ఎందుకు చేసిండు? ఈ పార్టీ నిలబడితే, ఈ పార్టీ కలబడితే నా ప్రజలకు మేలు చేస్తారు ప్రభుత్వాలు, ఈ పార్టీ లేనట్లయితే నా ప్రజలకు మేలు చేయాలి, కాబట్టి నేను ఈ పార్టీలో పనిచేయాలి, ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులకు నేను రక్షణ ఇవ్వాలి అని చెప్పి ఆయన బీబీఎఫ్ అనే దాంట్లో పనిచేసింది. కాబట్టి మాకు రక్షణ కల్పించినటువంటి రమాశంకర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ తరఫున ఈ నాయకులను కాపాడేటువంటి గురుతరమైన బాధ్యత, ఎందుకంటే కుటుంబాన్ని ఏ విధంగానైతే కాపాడాల్సిన బాధ్యత కలిగిన పెద్ద కుమారుడో అదేవిధంగా పార్టీని కాపాడేటువంటి బాధ్యతలు తీసుకొని బీబీఎఫ్ వింగ్లో పనిచేసి ఈరోజు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు రాష్ట్రం. మీ అందరికీ తెలియదు రమాశంకర్ గారు అంటే ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు రాష్ట్రంలోనే. అంటే మీ తమ్ముడు కావచ్చు, మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డ కావచ్చు, మీ కళ్ళ ముందట వేసుకుని చెట్టు వేసుకొని తిరిగిన పిల్లోడు కావచ్చు, కానీ బయట ఎంత గొప్పోడు అనేది మీకు తెలియదు. చాలా పేరు తెచ్చుకున్నాడు రాష్ట్రంలో. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రమాశంకర్ గారి కొరకు స్పందించేది. ఇప్పుడు తమ్ముడు పెద్ద ధర్మేందర్ గారు చెప్పారు,
నాతో పాటు హాజరైనటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేందర్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అభేందర్ గారు, జిల్లా అధ్యక్షులు రాజారావు గారు, జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా నాకు ఆయన గురించి చాలా విషయాలు చెప్పి గొప్ప విషయం అది. ఆ అబ్బాయి అంటే మామూలు వ్యక్తి ఏం కాదు, మీ అందరికీ ఏమర్థమైందేమో కానీ బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో బీజేపీ, కాంగ్రెస్ల తర్వాత అతిపెద్ద రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అలాంటి పార్టీలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఒక పేరు ఉన్నది. తమ్ముడు ధర్మేందర్ గారు చెప్పినట్టుగా ఆయన కుమార్తె, ఆయన కుటుంబం, రవిశంకర్ గారు వదిలి వెళ్ళినటువంటి కుటుంబం, ఆయన ఏవైతే బాధ్యతలు ఆయన తరఫున చేయాల్సి ఉండేదో ఆ బాధ్యతలను పార్టీ తరఫున మేము స్వీకరిస్తామని చెప్పి పెద్దలు ధర్మేందర్ గారు చాలా విశాలమైన మంచి మనస్తోటి ఆ మాట ఇచ్చారు. మేము ఆ పార్టీ తరఫున, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఆ మాటలు కట్టుబడి ఆ పాప ఏ కష్టములైనా ఏ అవసరములైనా ఆ పాప ఎదగడం కోసం, ఆ పాప ఎదుగుతున్న సందర్భంలో వచ్చే అన్ని కష్టాలలో కావచ్చు, అన్ని అవసరాలలో కావచ్చు పార్టీ అండదండగా ఉంటుందని మన ధర్మేందర్ గారు చెప్పినటువంటి మాటను పార్టీ పూర్తిగా ప్రతి అక్షరం పార్టీ మొత్తం పాటించి ఆ పాప కొరకు అన్ని రకాలుగా అంటే రక్షణ విషయంలో కావచ్చు, ఆమెకున్నటువంటి భద్రత విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా ఆ పాప భవిష్యత్తు గురించి పార్టీ ఆలోచిస్తుంది, పార్టీ ముందుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేయడం. ఇకపోతే తల్లిదండ్రులు తమ కుమారుడు పెద్ద కుమారుడు పోయినందుకు చాలా దుఃఖంలో ఉంటారు. అయితే మీ కుమారుడు నిజానికి భౌతికంగా మీ నుండి దూరం కావచ్చు, కానీ మీకు కొంత కీర్తి, ఇవాళ మీరెవరో నాకు తెలియదు, మీ పేర్లేంటివో నాకు తెలియదు, కానీ ఇవాళ నేను మీ దగ్గర దాకా వచ్చిన, నేను ఎక్కడో పుట్టినా, నేను ఎందరికో చెప్తున్నా రవిశంకర్ గారి గురించి, మీరెవరో తెలియకున్నా కానీ అంటే మీకు ఒక గొప్ప కీర్తిని ఆ చిన్న వయసులోనే తను ఇచ్చిపోయింది. కాబట్టి మనకు దేవుడు నమ్మినా నమ్మకున్నా ప్రకృతి అనేది ఒకటి ఉన్నది. ఆ ప్రకృతి మనకు ఈ ఆవేదనను తీరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి నేను ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఇవాళ రవిశంకర్ గారు చేసినటువంటి సేవలను, పార్టీకి చేసినటువంటి సేవలకు గుర్తుగా మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది. మీకు పార్టీ తరఫున ఏ అవసరం ఉన్నా రవిశంకర్ అయ్యో నా కొడుకు లేకపోయే ఉంటేకి చేసినోడు అని. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.